నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిశుభ్రమైన మార్కెట్, పర్యావరణ పరిరక్షణే లక్ష్యం. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. తణుకులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర నీరుల్లి పచ్చిమిర్చి కూరగాయల హోల్సేల్ మార్కెట్ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన 6 డస్ట్బిన్స్ ను తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మార్కెట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఈ బిన్లలో వేయటం ద్వారా ప్రతిరోజు మున్సిపల్ సిబ్బంది వాటిని సేకరించి తరలించే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూరగాయల హోల్సేల్ మార్కెట్ను సందర్శించిన సందర్భంగా ప్రారంభించిన బయో ఫెర్టిలైజర్ యూనిట్ ప్రస్తుతం విజయవంతంగా పనిచేస్తోందన్నారు. ఈ యూనిట్ ద్వారా ప్రతిరోజు సుమారు 150 కిలోల కూరగాయల వ్యర్థాలు, నెలకు సుమారు 4.5 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్నట్లు తెలిపారు. హోల్సేల్ మార్కెట్ సంఘం సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కూరగాయల హోల్సేల్ మార్కెట్ సంఘం ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వ్యాపారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే సార్. మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి నీరుల్లి పచ్చిమిర్చి కూరగాయల హోల్సేల్ మార్కెట్ సంఘ ఆధ్వర్యంలో మార్కెట్లో ఉన్నటువంటి రోజు వస్తున్నటువంటి కూరగాయల వేస్ట్, అదేవిధంగా ఇతర వేస్ట్ అంతా కూడా క్రమబద్ధీకరించే విధంగా ప్రత్యేకమైనటువంటి బిన్నుల్ని ఈరోజు వెంకటేశ్వర నీరుల్లి సంఘం వారి సహకారంతో దాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు 6 బిన్నుల్ని మున్సిపాలిటీకి ఇచ్చి ఈ బిన్నుల ద్వారా రోజు ఇక్కడికి వస్తున్నటువంటి వెజిటబుల్ వేస్ట్ అంతా కూడా మున్సిపాలిటీ ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ తరలించే విధంగా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా ఇతర సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్చి 2025లో తణుకు పట్టణం ఇచ్చేసినప్పుడు ఈ కూరగాయల మార్కెట్ని కూడా విజిట్ చేసి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వెజిటబుల్ వేస్ట్ నుంచి బయో ఫెర్టిలైజర్ని తీసుకొచ్చే విధంగా ఒక యూనిట్ని కూడా ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి రోజు 150 కేజీలు, అదేవిధంగా నెలకి 4.5 టన్నుల వెజిటబుల్ వేస్ట్ని ప్రాసెస్ చేసి ఇక్కడ ఒక బయో ఫెర్టిలైజర్ని కూడా చేసే విధంగా ఈ యూనిట్ని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడపడం జరుగుతుంది.